తెల్లాపూర్లో ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గద్దర్ లాంటి కవి దేశంలో మరొకరు పుట్టరన్నారు మేధావులు, కళాకారులు. కేసీఆర్, కేటీఆర్లు వారిపై ఉన్న కేసులను ఎత్తేసుకున్నారు, కానీ గద్దర్పై ఉన్న వాటిని ఎత్తేయలేదన్నారు. కార్యక్రమంలో మంత్రులు, మేధావులు, కుటుంబ సభ్యులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. పాదాలకు వందనాలమ్మో పాదాలకు వందనాలమ్మో నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార జంగ జంగని జనం పాట పాడుతాము జనం పాట పాడుతాను జనం పాట పాడుతాను రేలా రే రే అని రేలా పాట పాడుతాను రేలా పాట పాడుతాను రేలా పాట పాడుతాను నీ పాటల్లో పదమునైతమో మాయమాలారా పాటల్లో పదమునైతమో మాయమాలారా పాదాలకు గజ్జెనవుతమో మాయమాలారా ఆటనై వస్తున్నానమ్మో మాయమాలారా పాదాలకు వందనాలమ్మో మాయమాలారా అందరూ గట్టిగా సప్పట్ల మధ్య గద్దరన్న విగ్రహావిష్కరణ గట్టిగా నడుస్తున్న కాలమా వారు తెలంగాణమా నడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా వారు తెలంగాణమా. రాష్ట్రంలోని కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డును అందజేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించింది ప్రభుత్వం. జయంతి వేడుకల సందర్భంగా కవులు, కళాకారులు ఆటపాటలతో గద్దర్ను స్మరించుకున్నారు. పాట పాడుతూ ఎమోషనల్ అయ్యారు గద్దర్ కూతురు వెన్నెల. కార్యక్రమంలో మంత్రులు, కవులు, కళాకారులు, గద్దర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. जोहार गद्दर अन्ना, जोहार 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 गद्दर अन्ना, जोहार जोहार
అందరు నోరు మెదుపుతలేరు, కనీసం చేతులు కూడా పిడికిళ్ళలో బిగిస్తలేరు. అందరూ ఒకసారి చెప్పాలి, జోహార్ గద్దర్ అన్నకు, జోహార్ జోహార్. సుక్కల్లో చేరినాడమ్మో అన్న గద్దరన్న, సూర్యుడై వెలుగుతుండమ్మో అన్న గద్దరన్న. 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 మనిషి చూస్తే ముద్దు, మాట చూస్తే పదను, తన పాట విప్లవ స్ఫూర్తిని నింపేను. తన పాట విప్లవ స్ఫూర్తిని నింపేను, తన పాట విప్లవ స్ఫూర్తిని నింపేను. గలమెత్తి గర్జించెనమ్మో అన్న గద్దరన్న, నేడెట్ల మాయమయ్యిండో అన్న గద్దరన్న. సుక్కల్లో చేరినాడమ్మో అన్న గద్దరన్న, సూర్యుడై వెలుగుతుండమ్మో అన్న గద్దరన్న. ఈరోజు అన్న నీవు లేకున్నా నీ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి గుర్తు చేస్తూ, జీతాముండి జీతాముండి చిమ్మేవాయనా మాయన్నావో జీతగాడ, చిమ్మేవాయనా మాయన్నావో దీతగాడ, మాయనా మాయన్నావో దీతగాడ. జీతాముండి జీతాముండి చిమ్మేవాయనా మాయన్నావో మాయన్నావో దీతగాడ, నాయనా మాయన్నావో దీతగాడ. ఈ విధంగా శ్రమను గుర్తు చేస్తూ, ఆ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, మనదిరా ఈ వాడ మనదిరా, అల్ల మనదిరా ప్రతి పనికి మనమురా. మనది కత్తి మనది పార మనది పలుగు మనది చల్. అరే బండి మనయిరో బండెలు మనయిరా, బండి మనదిరా బండెట్లు మనయిరా, మనయిరో బండెట్లు మనదిరా, బండి మనదిరా బండెట్లు మనయిరా.
గద్దరన్న జీవితమే ఒక పోరాటమన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. అనేక ప్రజా యుద్ధాలలో ఆరితేరిన యోధుడు గద్దర్ అంటూ ఓ లేఖను రిలీజ్ చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ వీడియోను సైతం విడుదల చేశారు. గద్దర్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నామన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. నెల్లూరు జిల్లా టౌన్ హాలులో నేను ఇదివరకు నువ్వు ధ్వనించే పాటవి, ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి. తీరం చేరిన ప్రజాయుద్ధ నౌకకి అన్నా, నువ్వు గాయపడ్డ పాటవి, కానీ ప్రజల గాయాలకి కట్టుబడ్డ పాటవి. అన్యాయంపై తిరగబడ్డ పాటవి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక, ఓ నైజాం సర్కార్ రోడా అని గద్దరు సీమాంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లా టౌన్ హాలులో పాట పాడేస్తే గంతులేసినోడిని నేను. ఇదివరకు నువ్వు ధ్వనించే పాటవి, ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి. తీరం చేరిన ప్రజాయుద్ధ నౌకకి. ఉద్యమకారుడిగా మహా విప్లవ కవిగా తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన వ్యక్తి ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేసి పాటలు పాడి సామాజిక మార్పుకు ప్రతీకగా నిలిచారన్నారు. టీజేఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాశక్తి లేకపోతే అది ఒక ప్రవాహము, అది ఒక చైతన్య స్రవంతి. అట్లా మనం గద్దర్ గురించి రకరకాలుగా ఆయనను వర్ణించవచ్చు. కానీ ప్రధానంగా ఆయన చేసిన పాత్ర ఏంటంటే తన మాట పాట ద్వారా తెలంగాణ సమాజానికి, ప్రజలకు చైతన్యాన్ని ఇచ్చాడు. ఆ చైతన్యం ఆయన ఒక రోజుతో కాదు, క్రమంగా పెంపొందించుకున్నాడు. ఆయన కూడా వాళ్ళ తల్లి దగ్గర పాటలు నేర్చుకున్నాడు. ఆమె బాగా పాడేది పాటలు, ఈయన కూడా ప్రభావం పడి పాటలు పాడటం నేర్చుకున్నాడు. పాటలు పాడి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇచ్చేది. ఆ ప్రోగ్రామ్స్లో ఆయన పాల్గొంటుండేవాడు. ఆయన బాగా పాడుతున్నాడని చూసి అప్పుడే తెలంగాణలో రకరకాల సామాజిక ఉద్యమాలు ముందుకు వస్తున్నాయి. ఆ ఉద్యమకారులు గద్దర్ను వాళ్ళు పిలిచి గద్దర్ను కూడా వాళ్ళ కోసం పాట పాడమని వాళ్ళంతా ఆర్ట్ లవర్స్. హైదరాబాద్ దోమల్గూడలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో పనిచేస్తున్న బీహార్కు చెందిన వ్యక్తి యజమాని కాళ్ళు చేతులు కట్టేసి డబ్బు, బంగారం ఎత్తుకెళ్లాడు. నోటికి స్టిక్కర్ వేయడంతో ఊపిరాడక చనిపోయింది వృద్ధురాలు స్నేహలత. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మహేష్ 2 నెలల కిందటే ఇంట్లో పనిలోకి చేరాడన్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ పిఎస్ లిమిట్స్లో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. సెంట్రీ గ్రాండ్ ఎదురుగా వెళ్తున్న 2 బైక్స్ను వేగంగా వచ్చిన వైట్ కలర్ స్పోర్ట్స్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలు కాగా వారిని దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు స్థానికులు. 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గాయపడిన వారిలో కృష్ణానగర్కు చెందిన అన్నా చెల్లెళ్లు ఉదయ్, స్వీటీలు ఉన్నారు. రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు సిటీ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పిఎస్లోని మొత్తం 86 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు అందరినీ బదిలీ చేశారు. పంజాగుట్ట పోలీసులపై ఆరోపణలు రావడంతో తొలిసారి పిఎస్లోని 80% సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారు. గ్రేటర్లోని ప్రధాన పోలీస్ స్టేషన్స్ లో పంజాగుట్ట ఒకటి. 4 ఏళ్ల కిందట దేశంలోనే 2వ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా అవార్డు పొందింది. 3.5 లక్షల మంది జనాభా, 5 సెక్టార్లు, 100కు పైగా పోలీస్ సిబ్బంది. అంతటి పేరున్న పంజాగుట్ట పిఎస్ రీసెంట్ గా వివాదాల్లో నిలిచింది. రాజకీయ పలుకుబడితో ఈ పిఎస్ లో పోస్టింగ్స్ కోసం ఆఫీసర్లు వెంటబడేవారు. ఇట్లాంటి పోలీస్ స్టేషన్స్ లోని సిబ్బంది పలు కీలక కేసులను తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో స్టేషన్ సిబ్బందిని భారీగా ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి.
నిన్న జరిగిన ఇన్స్పెక్టర్ల బదిలీల్లో పంజగుట్ట ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసి కొత్త సీఐగా శోభన్ ని నియమించారు. ఇవాళ పిఎస్ లోని 6 ఎస్ఐలు, 9 మంది ఏఎస్ఐలు, 16 మంది హెడ్ కానిస్టేబుల్స్ తో పాటు కానిస్టేబుల్స్, హోంగార్డులను బదిలీ చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు సిపి. పిఎస్ లో మొత్తంగా 100కు పైగా సిబ్బంది ఉండగా అందులో 85 మందిని ఈ రోజు ట్రాన్స్ఫర్ చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలను మినహా మిగతా అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ అయిన వారి స్థానంలో కొత్తగా 82 మందిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ప్రజాభవన్ ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ను తప్పించి మరొకరిపై కేసు పెట్టారని అప్పట్లో పనిచేస్తున్న సిఐ దుర్గారావును సస్పెండ్ చేశారు సిపి. సిఐ దుర్గారావుకు మరికొంతమంది సిబ్బంది సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. రీసెంట్ గా పంజాగుట్టలో ఒక వ్యక్తి ఫుల్ గా తాకి తన కారుతో రోడ్డుపై ఉన్న వారందరినీ గుద్దుకుంటూ వెళ్లాడు. అతడిని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రిమాండ్ కి తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన నిందితులను కోర్టులకు, జైళ్లకు తరలించే టైంలో పంజగుట్ట పోలీసులు ఏమరుపాటుగా ఉంటున్నారనే విమర్శలు వచ్చాయి. నిందితులకు సహకరిస్తూ వారి బంధువులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. నెల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఇద్దరిని ట్రాఫిక్ పోలీసులు పంజగుట్ట పోలీసులకు అప్పగించగా వారిద్దరూ పారిపోయారు. గతంలో ఇదే పిఎస్ కి చెందిన 2 కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ లిక్కర్ తాగుతూ పట్టుబడ్డారు. ఇదే పిఎస్ లోని ఓఎస్ఐ మహిళా బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఒకేసారి భారీగా ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నగర కమిషనర్. అవినీతికి పాల్పడ్డ, సివిల్ వివాదాల్లో తలదూర్చిన ట్రాన్స్ఫర్స్ తో పాటు సస్పెన్షన్స్ ఉంటాయంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఆరోపణలు వచ్చిన ప్రతి పోలీస్ పై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయించి రుజువైతే చర్యలు తీసుకుంటామంటున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మొదటి రోజు విచారణ ముగిసింది. దాదాపు 8 గంటలు విచారించారు ఏసీబీ అధికారులు. ప్రత్యేక గదిలో ఆయనను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఏసీబీ దర్యాప్తు బృందం. శివబాలకృష్ణ 4 బ్యాంక్ లాకర్లు, బినామీలు, పెట్టుబడులపై ఆరా తీశారు. ఇల్లీగల్ లేఅవుట్ అనుమతులు, టెక్నికల్ పర్మిషన్స్, రియల్ ఎస్టేట్ సంస్థలకి అనుమతులపై ప్రశ్నించింది ఏసీబీ. శివబాలకృష్ణ బినామీలు సత్య, మూర్తితో లింక్స్ పై ఎంక్వైరీ చేశారు ఏసీబీ అధికారులు. మాదాపూర్లోని బిగ్ సి స్టోర్లో సందడి చేశారు సినీ నటి మృణాల్ ఠాకూర్. శాంసంగ్ గెలాక్సీ S24 స్మార్ట్ ఫోన్లను సంస్థ ఫౌండర్ సిఎండి బాలు చౌదరితో కలిసి లాంచ్ చేశారు మృణాల్. శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు మృణాల్ ఠాకూర్. ఈ ఫోన్లపై ఉన్న ఆఫర్లను తెలుగు రాష్ట్రాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S24 ప్లస్, గెలాక్సీ S24 స్మార్ట్ ఫోన్లలో అధునాతన ఫీచర్స్ ఉన్నాయని తెలిపారు బాలు చౌదరి. ఏ న్యూ మోడల్ అయినా బిక్సీ ద్వారా ఇప్పటి వరకు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇవాళ మృణాల్ ఇస్ హియర్ టు లాంచ్ ది అమేజింగ్ S24 సిరీస్. ఈ రోజు నుంచి నిన్న వరకు అందరికి ప్రీ బుకింగ్ కస్టమర్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ నుంచి అన్ని చోట్ల కూడా ఇది ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. సో యాజ్ యూ హావ్ సీన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అమేజింగ్ ఫస్ట్ టైం గెలాక్సీ A1 AI వాట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్తో లాట్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఉంది. సో లాస్ట్ 2 decades నుంచి ఇప్పుడు 3rd decade లోకి వచ్చి ఎంటర్ అయింది బిక్సీ. 3 generation కస్టమర్ సర్వీస్ చేస్తుంది. సో ఇప్పుడు వరకు 21 years నుంచి ప్రతి ప్రోడక్ట్ ని బిక్సీ ద్వారానే మార్కెట్ లో లాంచ్ చేయడం జరిగింది. And because I travel so much, I take so many pictures. I needed this. अब चंद्र तो क्या चंद्रयान में दिख जाएगा. Exactly. So it's beautiful. It looks so amazing. The camera is amazing. The AI feature, I think it's for the first time we are going to experience, and you guys, it's going to blow your minds because we all, like I needed something. I needed an AI editor in my phone. Because constantly we have this, we have to keep posting pictures and we have to edit, we have to send the people, like ye edit kar do. Now I don't have to be dependent. Technically, my team is fired. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు తెలంగాణ జనసమితి నేతలు. టీజేఎస్ చీఫ్ కోదండరాం ఎమ్మెల్సీ కాకుండా కేటీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కోదండరాంపై కోర్టులో వేసిన పిటిషన్ను వెంటనే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు టీజేఎస్ నేతలు. కేసీఆర్ కోదండరాం గారి ఎన్నికను అడ్డుకోవడం చట్ట విరుద్ధం, ప్రజాస్వామ్యానికే
ఇది ఒక మాయని మచ్చ. మరి కేసీఆర్ చేస్తున్నటువంటి కుట్రలను తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ప్రజాస్వామికవాదులు, తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు, తెలంగాణ జనసమితి శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ చేసినటువంటి కేసుని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు కేసును విత్డ్రా చేసుకోకుండా యథావిధిగా కోర్టులని మేనేజ్ చేస్తూ లేకుంటే కోర్టుల చుట్టూ ఈ కేసును తిప్పడానికి ప్రయత్నిస్తే మరొక్కసారి తెలంగాణ ప్రజానీకం నుంచి తీవ్ర ఎదురుదాడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నిరసనలకు, దిష్టిబొమ్మ దగ్ధలకే పరిమితమైనటువంటి తెలంగాణ సమాజం రానున్న లోక్సభ ఎన్నికల్లో మీకు ఒక్క సీటు కూడా లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఊరూరా తిరుగుతాం, ఇల్లు తిరుగుతాం, గడప గడప తిరుగుతాం. కేసీఆర్ కుట్రలను బహిర్గతం చేసి తెలంగాణ నుంచి నిన్ను తరిమి కొట్టేంత వరకు ఉపకరించేది లేదు. మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్, కేటీఆర్ నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గరగా ఉన్నాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి తెలంగాణ సమాజం అంతా ఈ ఆపద సమయంలో ఉద్యమకారుడికి, తెలంగాణ సేనానికి, తెలంగాణ ఉద్యమ రథ సారథికి అండగా ఉండాలని చేతులు జోడించి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తారు. జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్స్ కి హైదరాబాద్ వేదిక అవనుంది. రేపటి నుంచి 4 రోజుల పాటు ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ కబడ్డీ అసోసియేషన్. బాచుపల్లిలోని జేఎస్ గెలాట్ కబడ్డీ అకాడమీలో జరిగే ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 30 బాయ్స్ టీమ్స్, 30 గర్ల్స్ టీమ్స్ బరిలోకి దిగబోతున్నాయి. కబడ్డీ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్. కాసాని కౌశల్య ముద్రాజ్ పేరు మీద ఈ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. 49 జూనియర్స్ నేషనల్ కప్ బాయ్స్ అండ్ గర్ల్స్ 2024 ఇక్కడ దాదాపు అన్ని రాష్ట్రాల నుండి పార్టిసిపేషన్ ఉంది. February 1 నుండి February 4 క్లోజ్ 4 days. ఫస్ట్ నాడు రేపు ఇనాగ్రేషన్ ఉంది. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. మట్టిలో ఉన్నటువంటి కబడ్డీ క్రీడ మట్టి నుండి మ్యాట్ వరకు పోయింది, గ్రామం నుంచి ఇంటర్నేషనల్ పోయింది. నేను వాళ్ళని కూడా మాట్లాడేసి గర్ల్స్ ఢిల్లీకి అలాట్ అయినండి, వాళ్ళని కూడా మాట్లాడేసి మళ్ళీ 2 కూడా మన తెలంగాణకి రావడానికి ప్రయత్నం చేసినాం. ఆ 2 కూడా ఇచ్చిండ్రు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. బాచ్పల్లిలోని జేఎస్ గెలాట్ కబడ్డీ అకాడమీలో రేపటి నుంచి 4 రోజుల పాటు కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఇప్పటి నుంచి మన బాచ్పల్లిలో 49th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఇండియా వైడ్గా ఉన్నటువంటి అన్ని స్టేట్స్ నుంచి, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి 30 టీమ్స్ ప్లస్ 30 టీమ్స్ అంటే బాయ్స్ 30, గర్ల్స్ 30 టీమ్స్, మొత్తం 108 మ్యాచెస్ ఇక్కడ కండక్ట్ అవుతాయి. అందులో మనకి 4 కోర్ట్స్లోనే ఈ 4 డేస్లో ఈ యొక్క టోర్నమెంట్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ యొక్క ప్రతిభను చూసి ఇండియా టీంకి సెలెక్ట్ చేస్తారు. మనం ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేసే టీంని, ఇండియాని రిప్రజెంట్ చేసే టీంని ఇక్కడ సెలెక్ట్ చేయబోతున్నాం. సో వాళ్ళ టీం ఈ టోర్నమెంట్లోనే వాళ్ళ సెలెక్షన్ కూడా జరుగుతుంది. డే టైం ఏమో మార్నింగ్ 7 to 11, నైట్ టైం ఏమో ఈవినింగ్ 4 to night 10. ఏషియన్ సీనియర్ నేషనల్స్ తర్వాత హైదరాబాద్ లో కబడ్డీ ఈవెంట్ జరుగుతుండటంతో ప్లేయర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేశామన్నారు నిర్వాహకులు. ప్రతి 4గురిలో ఒకరు ఒబెసిటీ, డయాబెటీస్ తో బాధపడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులతో పాటు క్రానికల్ డిసీజెస్ బారిన పడుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే డేంజర్ బెల్స్ మోగినట్లే అంటున్నారు వైద్య నిపుణులు. గతంలో పోల్చితే ఇప్పుడు ఒబెసిటీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడానికి గల కారణాలేంటి, క్రమంగా కేసులు పెరిగితే వచ్చే సమస్యలేంటి వంటి అంశాలను స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. రాష్ట్రంలో ఒబెసిటీ, డయాబెటిస్ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మారిన లైఫ్ స్టైల్ కారణంగా ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇలాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. గతంలో ఒబెసిటీ, డయాబెటిస్ 100లో ఎవరికో ఒకరికి వచ్చేది, కొందరికేమో వంశపారంపర్యంగా వచ్చేది. కానీ ప్రస్తుతం రోజుల్లో ఎంత ఫిట్నెస్ మెయింటైన్ చేసినా షుగర్ అనేది కామన్ గా మారింది. చిన్నపిల్లలకు సైతం ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు రావడం ఆందోళన కలిగిస్తోంది. జంక్ ఫుడ్ తినడంతోనే దేశంలో ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులు వస్తున్నాయని తెలిపింది ప్రివెంటివ్ మెడిసిన్ రీసెర్చ్ అండ్ రివ్యూ అనే అంతర్జాతీయ జర్నల్. వీటితో పాటు గుండె, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులతో ప్రపంచంలో దాదాపు 41 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు చెబుతున్నాయి.
ఐసీఎంఆర్ ఇండియా బి ఆధ్వర్యంలో విడుదలైన కొలెస్ట్రోలియం అనే నివేదిక ప్రకారం 20 ఏళ్ల పైన ఉండే వారిలో 35% మంది బీపీ, 28% సాధారణ ఊబకాయంతో పాటు 24% హైపర్ టెన్షన్ బారిన పడుతున్నారు. ఇక 11.4% మధుమేహం, 15% మందిలో ప్రీ డయాబెటిస్ లక్షణాలతో బాధపడుతున్నారు. జంక్, ప్రాసెస్డ్ ఫుడ్ కారణంగానే ఇలాంటి వ్యాధులు వస్తున్నాయని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు. So obesity is also becoming chala rampant because of the availability of junk foods, and junk foods are made with refined flour like maida. దేంట్లో అయితే ఫైబర్ ఉండదు, అసలు న్యూట్రియంట్స్ ఉండవు. దెర్ ఈజ్ అ బ్లీచ్ దాన్ని ఆ వైట్ కలర్ ఇవ్వడానికి. సో ఇట్లాంటి వీట్ ఫ్లోర్ ఏదైతే బాగా రిఫైన్ చేసి వైట్గా చేసి దాంతో తయారు చేసిన ఈ జంక్ ఫుడ్ లైక్ బర్గర్స్ కానివ్వండి, పిజ్జాస్ కానివ్వండి, మ్యాగీ నూడిల్స్ కానివ్వండి, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ విల్ కాజ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ దే గివ్ టూ మెనీ క్యాలరీస్ and which in turn gives obesity. మారిన లైఫ్ స్టైల్ కారణంగా ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని సూచిస్తున్నారు డాక్టర్లు. జంక్ ఫుడ్ కాకుండా ప్రాపర్ డైట్ ఫాలో అయితే బెటర్ అంటున్నారు. తినే ఆహారంలో మాంసాహారం తగ్గించి పప్పు దినుసులు, ఆకుకూరలు, పీచు పదార్థాలు, పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఫ్యామిలీలో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే పిల్లలపై ప్రభావం చూపకుండా చిన్న వయసులోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. Every second shop I see is becoming a takeaway. So he makes burgers and rasuntai, momos and rasuntai. So they are making so many availability. Market is full of these junk foods. Andukani availability valla people tini dani valla they are becoming obese, and obesity valla complications like diabetes. For diabetes or for obesity, what we recommend is to have a very balanced low fat diet. Diabetic patients ki exercise lifestyle problems, if there are no exercises, people are not having the time to go for walk or exercise, అందువల్ల these complications are coming. ముఖ్యంగా ఐటీ, కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని వర్క్ చేసేవారు మరింత అలర్ట్ గా ఉండాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. మార్కెట్లో ఉండే రెడీమేడ్ ఫుడ్ కంటే సెల్ఫ్ కుకింగ్ ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే హెల్దీ లైఫ్ ని లీడ్ చేయొచ్చని అడ్వైస్ చేస్తున్నారు డాక్టర్లు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు స్ట్రీట్ ఫుడ్ షాప్ కుమారి ఆంటీ. షాప్ క్లోజ్ పై స్పందించి మళ్లీ కొనసాగేలా చేయడం గొప్ప విషయమన్నారు. సీఎం తమ హోటల్కు వచ్చి ఫుడ్ రుచి చూస్తా అనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు కుమారి ఆంటీ. రోజుకు 400 నుంచి 500 మందికి ఫుడ్ అందిస్తామంటున్న కుమారి ఆంటీతో మా రిపోర్టర్ మౌనిక ఫేస్ టు ఫేస్. గత వారం రోజులుగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఎక్కడ చూసినా కుమారాంటి టాపికే. ఆమె చేసిన రీల్స్ కావచ్చు, ఆమెపై వచ్చిన ట్రోల్స్ అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ట్రెండింగ్లో టాప్లో ఉన్నాయి. సో ప్రజెంట్ మనం వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. సో ఆంటీ, గత వారం రోజుల నుంచి మీ టాపికే కుమారి ఆంటీ మీమ్స్ వచ్చినాయి, మీ పైన స్పెషల్ టీషర్ట్స్ కూడా వచ్చినాయి. సో ఎట్లా స్టార్ట్ చేసిన బిజినెస్, ప్రాపర్ ఎక్కడ మీది, ఏం చెప్తారు? ప్రాపర్ అయితే గుడివాడ, పెద్దరికిపాడు. సో హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? 2009లో వచ్చాం. సో మొదటి నుంచి కూడా ఈ ఫుడ్ బిజినెస్ ఏ ఉండేనా? మొదట్లో ఏం పని చేసేవాళ్ళు? మొదట్లో అయితే అంటే ఇళ్లలో పనికి వెళ్ళేదని మిషన్ కుట్టుకునేదాన్ని. సింగర్ హేమచంద్ర ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి వెళ్ళేదాన్ని. సో మరి హైదరాబాద్లో ఫుడ్ అంటే చాలా కాస్ట్తో కూడిన విషయం. సో స్టార్టింగ్లో మీకు ఇట్లా రోడ్డు పైన పెట్టాలి, తింటారు హైదరాబాద్లో ఉండేటోళ్ళు అని ఎట్లా అనిపించింది? ఎవరు సహాయం చేశారు మీకు? నాకు అంటే అప్పుడు రంగమ్మ గారని అక్కడ చాయ్ పడ్డే ఆవిడ ఉంది, ఆవిడ చేసి పెట్టిందనమాట నాకు. అంటే మా వారు ఆటో తోలేవారు అక్కడ, ఆయన ద్వారాగా పరిచయం ఆంటీ గారు. అట్లా వచ్చింది ఒకసారి, ఫుడ్ బాగా పెడుతుంది కదా, ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆవిడ ఇచ్చేసింది. ఇక అట్లా దిగి వంటలు అంటే నాన్ వెజ్ పెద్దగా రాదు, వెజ్జే. వెజ్ అయితే రాతే నేర్చుకుని, అంటే మనసు పెడితే ఏదైనా నేర్చుకోవచ్చు. అది అమ్మ, నాన్న, అత్తయ్య నేర్పించారు. స్టార్టింగ్లో రోజుకి ఎంతమంది కొండేటోళ్ళు, ఎన్ని రకాల వంటకాలు చేసేటోళ్ళు? ఎన్ని రకాలంటే ఫస్ట్లో చికెన్ కర్రీ, బోటీ కర్రీ, ఫిష్ కర్రీ, అట్లా లివర్ ఉండేది. ఎంతమంది కొండేటోళ్ళు? ఫస్ట్ కొంచెం తక్కువనే, అంటే ఒక ఫస్ట్ స్టార్టింగ్ 5 కేజీలు, రెండో రోజు 7, మూడో రోజు 10,
అట్లా వారం తిరిగేటప్పటికి కట్ట వేసుకొచ్చింది. తర్వాత నెల తిరిగేటప్పటికి ఇట్లా 2 బ్యాగులు. అప్పటి నుంచి కూడా 30 కిలోలు 40 కిలోలు అలా అమ్ముకుంటూ ఉండేదాన్ని ఫస్ట్ నుంచి. సో మీరు ఫస్ట్ నుంచి అదే ప్లేస్లో ఉండేటోళ్ళు, ఇప్పుడు ఏదైతే ఐటీసీ కోయినూరు ఆపోజిట్ ఉందో అదే. స్టార్టింగ్లో ఎంతమంది మీతో పాటు వ్యాపారం చేసుకుంటారు ఎట్లా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సంఖ్య పెరిగిందా ఎట్లుంది? ఫస్ట్ నుంచి అయితే 13 షాపులు ఉండేవి. ఫస్ట్ నుంచి కూడా 13 షాపులు ఉండేవి. ఇప్పుడు పెరిగినాయి, 35 షాపులు అయినాయి ఇప్పుడు. సో ఆ తర్వాత బాగా ఫేమస్ అయింది మీకు మీ వీడియోలు, ఒక్కొక్క వీడియోస్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సో ఎట్లా అనిపించింది? స్టార్టింగ్ జర్నీ ఎట్లా ఉండే మీది ఫేమస్ అవుతున్న కొద్దీ? అంటే అసలు ఇవన్నీ తెలియదు అసలు మాకు ఫస్ట్. అంటే ఇలా ఇది చేస్తున్నారని, ఇట్లా ఇదేంటని. కానీ కస్టమర్స్ అందరూ వచ్చి చెప్పేవాళ్ళు, మీరు ఎక్కడ చూసినా ఇట్లా కనిపిస్తున్నారు ఇదిగా అంటే అవునా అని. అంటే తెలియదు కదా ఇక అని ఇట్లా అన్నాక అప్పుడు. కానీ ఇట్లా 2 లివర్స్ ఎక్స్ట్రా అని వచ్చిన దాకా కూడా మేము అందరూ ఇదయ్యి ఇట్లా ఇది చేసిన దాకా ఏంటి ఇలా వస్తుందని చెప్పి మిగతా వాళ్ళు చెప్పిన దాకా కూడా మాకు తెలీదు. 1000 రూపాయలు 2 లివర్లకు ఎక్స్ట్రా. నిజంగా మీకు అంత కాస్ట్ ఉంటుందా? అదే నాకు ఇందాక తీసుకొచ్చింది. అది ఎందుకు తీసారో ఎందుకు పెట్టారో తెలీదు. వాస్తవం అయితే అది కాదు. 6 నెంబర్స్ వచ్చారు వాళ్ళు. అంటే 1 కర్రీ అయితే 120. మళ్ళీ రీసెంట్గా పెంచాము, నెల అవుతుంది పెంచి రేట్లు. అంటే అన్నీ పెరిగినాయి కదా రేట్లు, అందరూ పెంచారు. అందరితో పాటు నేను పెంచాను అనమాట. ఇప్పుడైతే కర్రీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. 100 కేజీలు చికెన్ అయితే 100 కేజీలు అమ్ముతాను. కానీ రైస్ తగ్గిపోయింది. రైస్ అయితే 75 కిలోలు వండుతున్నాను. ఫుడ్ చాలా బాగుంటుంది అంటూ ఉంటారు మీ దగ్గర. సో మీరే వండుతారా? మసాలాని మీరు తయారు చేస్తారా? పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తారు? ఎప్పటిదాకా ఈ వర్క్ అంతా చేస్తుంటారు? మేము మార్నింగ్ అంకుల్ అయితే 4కే లెగుస్తారు, నేనైతే 6-6:30 లెగుస్తాను. అప్పటి నుంచి నాకు నైట్ 11 అవుతుంది పడుకునేటప్పటికి. అన్నాను, ఎందుకు సార్ అందరూ అమ్ముకుంటున్నారు కదా, మరి అందరూ దింపుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు ఆపారు సార్ అని కూడా అన్నాను. అంటే వాళ్ళు కొంచెం కోపం అయినారు నా మీద. మీ పైన కేసు పెట్టారు, మిమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు అనేది కూడా వస్తున్నాయి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ట్రోల్స్. సో అంతా వాస్తవమేనా? మీరు కేసు పెట్టారు, పిఎస్కి వెళ్ళిరా? అంటే స్టేషన్కి అయితే వెళ్ళాము. అంటే జైల్లో పెట్టడం అలాంటిది ఏం లేదు. అంటే వాళ్ళు ఏమన్నారంటే పబ్లిక్ ఇష్యూ అవుతుంది, అంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది మీ వల్ల ఇదిగా. వాళ్ళు చెప్పడం అయితే మీ వల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదు కదా, మళ్ళీ మిగతా వాళ్ళందరూ మీ ఒక్కళ్ళ వల్ల మేము అందరం ఇది అవుతున్నాం అని చెప్పి మీ మీద కంప్లైంట్ ఇచ్చండి అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మీకు సపోర్ట్ ఇస్తున్నారు, వెహికల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశాలు ఉన్నాయేమని మీరు? సార్ సపోర్ట్ ఉండగా ఇంకేమో అది అసలు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో మొత్తానికి కుమారి ఆంటీ కేవలం మియాపూర్కే కాదు తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఒక సెలబ్రిటీగా మారిపోయిన పరిస్థితి. రమేష్ తో మోనికా, 6 న్యూస్ హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.